క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనాలు. నా పేరు సుధీర్ ప్రేమ్ కుమార్. జమ్మనవాడ నుండి నేను వచ్చాను. మా తల్లిదండ్రులు శ్రీమతి లిల్లీ దానం గారు, నాన్నగారు శ్రీ బి దానం గారు, అమ్మ గవర్నమెంట్ టీచరు, నాన్న క్యాంబెల్ హాస్పిటల్లో మేల్ నర్స్గా పనిచేసేవారు. మేము నలుగురు సంతానంలో నేను మూడవని. మా పెద్దన్న సురేష్ బాబు గారు ఆర్ఐఓగా రిటైర్ అయ్యారు అనంతపూర్లో. అక్క సుహాస్ని తను స్కూల్ టీచర్గా రీసెంట్గా రిటైర్ అయ్యారు. వాళ్ళు కడపలో ఉంటారు, అన్న అనంతపూర్లో ఉంటారు. మూడవది నేను. తమ్ముడు రెవరెండ్ డాక్టర్ సునీల్ వరకుమార్ మదనపల్లి సిఎస్ఐ చర్చ్లో ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అండ్ డివిజనల్ చైర్మన్గా ఉన్నారు. మరి నేను జేఎన్టీ హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉంటూ రీసెంట్గా రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టి, దానికంటే ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో సెక్రటరీగా ఒక 3 years చేశాను. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఎమిరిటస్ అట్ జేఎన్టీ హైదరాబాద్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. నా బ్యాక్గ్రౌండ్ ఇదైతే నేను 1980 సంవత్సరం నవంబర్ నెల 30వ తారీఖున యేసుక్రీస్తును నా సొంత రక్షకులుగా అంగీకరించడం జరిగింది. దాని తర్వాత 1981 సంవత్సరం సెప్టెంబర్ మాసాన నాకు జేఎన్టీ అనంతపూర్లో బీటెక్ అడ్మిషన్ రావడం, నేను అక్కడ బీటెక్ మెకానికల్ చేరడం జరిగింది. అయితే 1983 ఏప్రిల్ మే ఆ టైంలో నాకు ఒక పోస్ట్ కార్డ్ ఒకటి వచ్చింది. జమ్మనవాడ నుండి రవన్న జె రవికుమార్ అన్న, అంటే బుజ్జన్న అంటారు, అన్న దగ్గర నుండి ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. సుధీర్, ఒక మినిస్ట్రీ, విద్యార్థుల మధ్య పరిచయం చేసే మినిస్ట్రీ, దాంట్లో బ్రదర్ దీనబంధన్న ఆఫ్ పులివెందుల అండ్ మచిలీపట్నం అన్న ఇన్వాల్వ్ అవుతున్నారట. దానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ కర్నూలులో ఉంది. నువ్వు జమ్మనవాడకు వచ్చేపాటితే కర్నూలుకు పోయి అది అటెండ్ అయ్యి తిరిగి జమ్మనవాడకు రా అని చెప్పి నాకు ఒక చిన్న పోస్ట్ కార్డ్ రాశాడు. అప్పటికి నాకు ఇంకేం తెలియదు. నా దగ్గర ఉన్న ఫైనాన్స్ కూడా అంత మాత్రం ఉన్నా కూడా నేను అప్పుడు కర్నూలుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈసీఎం గర్ల్స్ హై స్కూల్ కర్నూలులో ఆ ప్రేయర్ కాన్ఫరెన్స్ అని చెప్పారు. నేను తీరా కాన్ఫరెన్స్ దగ్గరికి వెళ్తే ఆ వెన్యూ చేంజ్ అయిందని కూడా అక్కడ ఒక బోర్డు పెట్టారు. సరే, మొత్తం మీద ఐ కుడ్ రీచ్ ద వెన్యూ. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు పరిచయం అయింది ఎవరు అంటే, అప్పుడు ఇంకా పెళ్లి కాకుండా ఉన్నటువంటి జాన్ విక్టర్ అన్న, అప్పుడు ఆయన ముదిగుబ్బలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు సిండికేట్ బ్యాంక్లో. అలాగే కృష్ణయ్యన్న, లాయర్స్ అక్క, వారు యుఎస్ఐలో స్టాఫ్ వర్కర్స్గా వారు ఉన్నారు. సో ఆ రీతిగా నేను మొట్టమొదటిగా యుఎస్ఐ పరిచర్యకు నేను పరిచయం కావడము జరిగింది. ఆ రీతిగా ఆ కాన్ఫరెన్స్ లో అనేక విషయాలు వినటం జరిగింది. బ్రదర్ సత్కీర్తి రావు గారు, డాక్టర్ రజనీపాల్ అక్క, ఇంకా విక్రమ్ అన్న, వీళ్ళందరూ కూడా అప్పుడే నాకు ఆ దినాల్లోనే పరిచయం అయ్యారు. సందక్క గారు, అప్పుడు ఆమెకు కూడా వివాహం కాలేదు. ఆ రీతిగా ఈ యొక్క ఈఎస్ఐ మినిస్ట్రీ పరిచయం కావడము, ప్రార్థనాపూర్వకంగా దేవుని కొరకు ఎలా జీవించాలా, క్యాంపస్ లో ప్రభు కోసం ఎలా జీవించాలా అనే విషయాలు చక్కగా నేర్పించారు. దాని తర్వాత నేను తిరిగి జమ్మనవాడకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత రవికుమార్ అన్న, జయన్న, వీరందరితో కూడా మాట్లాడడము. నా తమ్ముడు సునీల్ అప్పుడు ఇంకా ఆయన ఎస్వి యూనివర్సిటీలో చేరలేదు. అప్పుడు మేమందరం కూడా ప్రభువును నమ్ముకుని కొత్తగా ప్రభువులో ఎదుగుతున్నటువంటి వారు కాబట్టి ఈ పరిచర్య మాకు బాగుందని అనిపించింది. వెంటనే వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ ద యుఎస్ఐ మినిస్ట్రీ ఇన్ ప్లేస్ కాల్డ్ జమ్మనవాడ. ఆ జమ్మనవాడ పట్టణంలో పరిచర్యకు కావాల్సినటువంటి ఆ వాతావరణం ఏంటి అంటే, మా కుటుంబమే దాదాపు మా కుటుంబంలోనే, మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరగడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో జమ్మనవాడలో ఉన్నటువంటి జయన్న కానీ, అజరన్న కానీ, రవికుమార్ అన్న కానీ, వాళ్ళ సిస్టర్ కానీ, మా తమ్ముడు సునీల్ వరకుమార్ గాని, మా అక్క ఎలిజబెత్ సుహాస్ని గాని, మా అన్న సురేష్ బాబు గాని, మేమందరం కూడా యేసుక్రీస్తుని అంగీకరించి ఆ దినాల్లో ఆ స్టూడెంట్ పరిచర్యకు మేము ప్రభావితం కావడం జరిగింది. అదే సమయంలో వేదానందన్న అప్పటికే నాకు తెలిసి ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేస్తున్నారు. సో దాని తర్వాత అనుకున్న రీతిగా జూన్ లో అనుకుంటాను
ఆ యొక్క నిడదవోల్లో ఎల్టీ క్యాంప్, స్టేట్ లెవెల్ ఎల్టీ క్యాంప్ జరిగేటప్పుడు ఆ ఎల్టీ క్యాంప్ కి రాయలసీమ నుండి మేము ముగ్గురం వెళ్ళాం. నేను, రవికుమార్ అన్న అంటే బుజ్జన్న, అలాగే వేదానంద్ అన్న. వెళ్ళిన తర్వాత అక్కడ మేము అనేక మందిని కలవడానికి ప్రభు మాకు కృపనిచ్చాడు. ప్రత్యేకంగా అప్పుడు బీజే లాల్వాస్ అన్న గాని, ఇంకా మరి ఎంసీ పాలన్న గాని, ఇంకా అలాంటి స్టార్ వార్స్ అందరినీ కూడా, మరి జోసఫ్ జయసూర్ అన్న, డేవిడ్ రాజ్ కుమార్ అన్న, వీరందరినీ కూడా ఆ దినాల్లో అక్కడ కలవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. సో ఆ రీతిగా జమ్మలమడుగు పట్టణానికి యుఎస్ఐ మినిస్ట్రీని పరిచయం చేయడానికి ఒక రీతిగా దేవుడు నాకు కొంత అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతా. అది కూడా రవికుమార్ అన్న రాసిన ఆ చిన్న పోస్ట్ కార్డు నా జీవితాన్ని తరుణ్ చేసిందని నేను అనుకుంటా. అప్పుడు ఆ దినాల్లోనే జమ్మలమడుగు పరిచర్యలో ముద్దగూడ నుండి వచ్చే మరి ప్రసన్న కుమార్ అన్న అని, మరి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇండియన్ రైల్వేస్ లో పనిచేసే ఆయన ఆల్రెడీ జమ్మలమడుగుకు వచ్చి మరి మాతో మరి ఇంటరాక్ట్ కావడము, పరిచర్యను ముందుకు తీసుకెళ్లే పనులు చేయడము జరిగింది. మరి అంత మాత్రమే కాదు, తర్వాత జమ్మలమడుగులో గమనించినట్లయితే చాలా మంది ప్రభువును నమ్ముకోవడం జరిగింది. మాకు ముఖ్యంగా పరిచర్యలో ఆ యొక్క ఎల్ఎంసి గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ ఉన్నటువంటి మిస్ మార్తా యజ్దాస్ మేడం చాలా సహాయం చేశారు. అనేక సార్లు క్యాంపులు పెట్టుకోవడానికి, అది ప్రేయర్ కాన్ఫరెన్స్ కానీ, డిటి క్యాంప్ కానీ, ఇంకేదైనా కానీ అనేక సార్లు మేము వెళ్ళి అడిగిన వెంటనే ఆమె మాకు పర్మిషన్ ఇచ్చేది. అలాగే వేదానంద అన్న వాళ్ళ స్కూల్ క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రేయర్ హాల్లో కూడా బైబిల్ స్టడీస్ పెట్టుకోవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. మరి వేదానంద అన్న మరి పేరెంట్స్ కూడా దేవుడు ఆ రీతిగా మరి మాకు పర్మిషన్ ఇచ్చే రీతిగా వారిని మరి ఎంకరేజ్ చేసినాడని మేము అనుకుంటాం. కాబట్టి ఈ రీతిగా మేము జమ్మలమడుగులో పరిచయం చేయడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. దాని తర్వాత నాది మరి బీటెక్ 1985 లో అయిపోగానే ఐ జాయిన్ ఇన్ కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడపలో మరి నేను ఉద్యోగం చేరిన వెంటనే ఈ యొక్క మినిస్ట్రీ ఏదైతే మరి నేను చేపట్టామో ఆ మినిస్ట్రీ ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు నాకు కృప చూపించాడు. దానికంటే ముందు అనంతపూర్ గురించి మరి చూసినట్లయితే, అనంతపూర్ లో మరి మేము విద్యార్థులంగా మరి నేను ఎప్పుడైతే అక్కడ బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానో ఆ దినాల్లో మా మధ్యకు రెగ్యులర్ గా జాన్విక్టర్ అన్న గాని, కృష్ణ అన్న గాని మా క్యాంపస్ కు వచ్చి మాతోనే ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి పరిచర్య ఏ రీతిగా చేయాలో మాకు నేర్పించి, బైబిల్ స్టడీస్ ఎలా తీసుకోవాలా ఇవన్నీ కూడా మరి మాకు నేర్పించి మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. ఆ దినాల్లోనే మా సీనియర్స్ గా ఉన్నటువంటి మరి శ్రీ జాన్ మోషే గారు ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ మరి ఏలూరులో పనిచేస్తున్నారు. అలాగే జయభాత్రావు గారు సిఎండి ఏపీ ట్రాన్స్కోలో ఉన్నారు. మరి అలాగే కాంతయ్య గారు, అలాగే మా జూనియర్స్ అయినటువంటి మరి వీరస్వామి గారు అయితేనేమి, మరి జోసఫ్ గారు అయితేనేమి, జాన్ సత్యరాజ్ గారు అయితేనేమి, మేము మరి కరుణాకర్ గారు మరి ఇప్పుడు ఆయన ఐఐటి రూర్కీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈ రీతిగా మేమందరం కూడా ఆ యొక్క విద్యార్థుల మధ్య పరిచయలో పాల్పొందడానికి దేవుడు మాకు కృప చూపించాడు. అందుకనే నేను అనుకుంటాను ఆ దినాల్లో మేము చేసినటువంటి పరిచర్య ఫలితమే మమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడని నేను అనుకుంటాను. కాబట్టి అనంతపురంలో మరి మా క్యాంపస్ జేఎన్టీ క్యాంపస్ లో పరిచయం చేయడం మాత్రమే కాకుండా మేము ఎస్కే యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎంఆర్ బిల్డింగ్స్ అనే ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి అందరికీ కలిసి కంబైన్డ్ బైబిల్ స్టడీస్ కానీ, కంబైన్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ, మరి రిట్రీట్స్ కానీ ఆ యొక్క ఎల్ఆర్జీ స్కూల్లో ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేసి చక్కగా మరి ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మాకు కృప చూపించాడు. ఆ రీతిగా మరి జమ్మలమడుగుకు వచ్చినట్లయితే బహుశా ఇంకా ఎవరెవరు మాకు సహాయం చేశారంటే డాక్టర్ చెరేనన్న, మరి షారక్క, మరి అలాగే డాక్టర్ ప్రభుదాస్ అన్న, గ్రేస్ కాంతస్ యొక్క వారు నిజంగా వారి కుటుంబాలు మరి ఎంతో ఓపెన్ ఫ్యామిలీస్ పెట్టి మా కుటుంబంతో సహా అనేక కుటుంబాలకు ఒక మాదిరి మరి చూపించి పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మాకు కృప చూపించాడు. దాని తర్వాత నేను కడపలో ఉద్యోగం చేరిన తర్వాత ఆ దినాల్లో బహుశా అప్పుడు నేను కొద్ది దినాలు మరి వై జైపాల్ అన్న మరి బాయ్స్ హాస్టల్లో వార్డెన్ ఉన్నారు. అన్న ద్వారా అన్నతోనే నేను అకామిడేషన్ తీసుకొని అన్నతో కలిసి పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో
మరి పిసి జాషన్న అప్పుడే చిత్తూరు నుండి కడపకు ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది. మేము ముగ్గురం కలిసి అనేక మందిని విద్యార్థులను రీచ్ కావడానికి దేవుడు మాకు కృప చూపించాడు. మరి కేఎస్ఆర్ఎం కాలేజ్ అయితేనేమి, పీజీ సెంటర్ ఉన్నప్పుడు వైవి యూనివర్సిటీకి ముందు ఆ పీజీ సెంటర్ అయితేనేమి, ఇంకా డిగ్రీ కాలేజెస్ అన్ని వీటన్నిటిని రీచ్ కావడానికి, పరిచర్య తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మాకు కృప చూపించాడు. ఆ దినాల్లోనే కడపలో మరి డేవిడ్ అయితేనేమి, విజయభాస్కర్ అయితేనేమి, ఎన్ఎస్ రత్నం అయితేనేమి, ఇంకా అశోక్ కుమార్ రెడ్డి అయితేనేమి, ఇంకా చాలా మంది పిల్లలు అనేక మంది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మాతో కలిసి పరిచర్య చేయడానికి దేవుడు మాకు కృప చూపించాడు. అనేక కుటుంబాలు ఆ దినాల్లోనే మా అక్కకు కూడా పెళ్ళయి ఆమె కూడా కడపలో మరి రావడం, బావగారు కూడా ప్రభువును నమ్ముకొని ఆయన కూడా పరిచర్లో ఇన్వాల్వ్ కావడం, ఈ రీతిగా మా కుటుంబాలు అన్ని కూడా మరి దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ సమయంలోనే తమ్ముడు మరి సునీల్ వరకుమార్ మరి ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేరాడు, ఎంఏ పొలిటికల్ సైన్స్. తనతో పాటు మరి ఎంఫిల్ చేస్తున్నటువంటి వేదానందన్ ఉన్నారు, మరి రామ్ సుబ్బన్న నాకు తెలిసి, ఇంకా పురుషోత్తం గారు, మరి బాబ్జీ గారు, అనేక మంది మరి అనేక కుటుంబాలు మరి వాలంటరీగా మరి పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రీతిగా దాని తర్వాత కడపకు వచ్చినట్లయితే కడపలో పరిచర్య అనేక రీతులుగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు కృప చూపించాడు. ఎలా అంటే మరి సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కానీ, మరి సిఎస్ఐ బాయ్స్ హాస్టల్ కానీ, దాని వార్డెన్ అయినటువంటి భాస్కర్ సార్ కానీ, సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ ఫాదర్ ఆంటోన్ రాజు గారు కానీ, దాని వైస్ ప్రిన్సిపల్ టిడి ప్రసన్న కుమార్ అన్న గాని, వారందరూ కూడా పరిచర్యకు తమ వంతు సహకారము, తమ వంతు మరి పర్మిషన్స్ ఇచ్చి మన యొక్క కాన్ఫరెన్స్ లో అయితేనేమి మరి అనేక మీటింగ్స్ హోస్ట్ చేయడానికి వారు తమ వెన్యూస్ ను ఇవ్వడం జరిగింది. దేవుడు వారిని బహుగా దీవించాలని నేను కోరుకుంటున్నా. ఆ రీతిగా మరి పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మరి ముందుకు వెళ్తూ చేస్తున్నటువంటి మాకు జమ్మలమడుగుకు అవుట్ రీచ్ గా మేము ప్రొద్దుటూరు లాంటి పట్టణం గాని, కడపకు అవుట్ రీచ్ గా మైదుకూరు, బద్వేలు, పులివెందుల మరి కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆ దినాల్లోనే మరి రెవరెండ్ యు సాల్మన్ గారు మరి స్టూడెంట్ గా ఉండి ప్రభుని అంగీకరించి దేవుని యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ ఆయన మరి ఫుల్ టైం కు వెళ్ళినట్టుగా చూస్తాం. ప్రొద్దుటూరులో అయితే మరి రవి రాజేంద్ర అన్న అయితేనేమి, శివప్రతాప్ గారు అయితేనేమి, బెన్హర్ బాబు, మరి అలాగే వాళ్ళ తమ్ముడు బెన్సన్, ఇంకా మరి డింపి, ఇలాంటి వారు అనేక మంది మరి పరిచర్యకు మరి పరిచయం కావడం, వాళ్ళందరూ కూడా ప్రభువును నమ్ముకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఒక సింగింగ్ టీం అయితే చక్కగా ఆ పొద్దుటూరు యూఈజెఫ్ లో కలిగి ఉండడానికి ఎల్సెక్క లాంటి పెద్దవారు కూడా పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ వారి కుటుంబాలను కూడా పరిచర్యకు పరిచయం చేసినటువంటి పరిస్థితులు మేము గమనించాం. కాబట్టి ఈ రీతిగా దేవుడు మరి మా కుటుంబాలన్నింటినీ కూడా మరి బ్లెస్ చేసి పరిచర్యలో దీవిస్తూ మరి ప్రత్యేకంగా కడప పట్టణంలో అయితే మరి నేను పరిచర్య చేస్తున్నప్పుడు వివాహానికి ముందే మరి నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా చేయడం జరిగింది కడప జిల్లాకు. వివాహమైన తర్వాత మరి రాయలసీమ అంటే ఎంటైర్ 4 డిస్ట్రిక్ట్స్ కి యుఎస్ఐ కోఆర్డినేటర్ గా నేను పనిచేయడం జరిగింది. ప్రభు యొక్క పరిచర్యను ఆయా రీతులుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభు నాకు కృప చూపించాడు. అంటే మేమెందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నామంటే విద్యార్థులు, రాబోయే తరం సంబంధించిన విద్యార్థులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య, విద్యార్థుల మధ్య పరిచర్య కానీ, మరి ఆయా రీతులుగా గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ పరిచర్య కానీ చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించడం మేమైతే గమనించాం. అలాగే మరి కడపలో ఆ యొక్క సెయింట్ జోసెఫ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రసాద్ ఇప్పుడు బహుశా ఎస్ఐఎఫ్ పోలీస్ గా ఉన్నాడు. ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు ఆ దినాల్లోనే రక్షించడం దేవుడు మేము చూసాం. కాబట్టి ఇలాగ అనేక మందిని దేవుడు కృప చూపించి ప్రభులోకి నడిపించడానికి దేవుడు మాకు కృప చూపించాడు. మా కుటుంబాలన్నీ కూడా, మా వివాహాలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మాకు తోడై ఉండడం చూసాం. దాని తర్వాత దాదాపు 2006 సంవత్సరంలో మా కుటుంబము హైదరాబాద్ కు రావడం జరిగింది జేఎన్టీకి. దాని తర్వాతనే దేవుడు మరి నన్ను ఇంకా అనేక రీతులుగా బ్లెస్ చేసి జేఎన్టీలో ప్రిన్సిపల్ గా, వైస్ ప్రిన్సిపల్ గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా, ఇంకా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా, దాని తర్వాత సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక 3 years చేయడానికి, దాని తర్వాత రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు.
దాని తర్వాత ఇప్పుడు యాజ్ ఆర్ నౌ మరి జేఎన్టీ హైదరాబాద్ లో ఆ యొక్క ఎమిరిటస్ ప్రొఫెసర్ గా చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నా శ్రీమతి డాక్టర్ అనురాధ ఫ్రమ్ కడప, మరి చంద్రమామ వాళ్ళ డాటరు, నాకు 2 సంతానం, దేవుడు నాకు 2 కుమారులను ఇచ్చాడు. శామ్యుల్ నవీన్ బెనడిక్ట్ తను యుఎస్ లో ఉంటున్నాడు. రీసెంట్ గా తన మ్యారేజ్ అయింది, వారిద్దరు కూడా యుఎస్ లో ఉన్నారు. చిన్నవాడు జోసఫ్ అభిషేక్ తను కూడా బీటెక్ అయిపోయి తను బిజినెస్ చేసుకుంటున్నాడు. తన యొక్క కన్స్ట్రక్షన్ బిజినెస్ అంట, గమ్మీస్ బిజినెస్ అవి చేసుకుంటున్నాడు. ఈ రీతిగా పిల్లలిద్దరు కూడా దేవుడిని అంగీకరించడానికి, దేవుడిలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటి అంటే విద్యార్థుల మధ్య మా యొక్క పరిచర్యలో మేము నమ్మకంగా జీవించడం వల్ల దేవుడు మమ్మల్ని, మా కుటుంబాలను కూడా దీవించినాడని చెప్పడానికి ఎంతో సంతోషంగా, ధైర్యంగా నేను చెప్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా ఇంకా ఫర్దర్ మినిస్ట్రీ కొరకు, మరి కడప జిల్లాలో, లేదంటే రాయలసీమలో, లేదంటే ఏపీ అంతట్లో, తెలంగాణ అంతట్లో, లేదంటే అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో ప్రభు యొక్క పరిచర్లో ముందుకు వెళ్ళడానికి మనందరికీ కూడా దేవుడు తోడై ఉండాలని కోరుకుంటూ, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.